కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు మాత్రమే పొడిచింది అంటూ వైసీపీ నాయకులందరూ వెన్నుపోటు వారోత్సవాల కార్యక్రమం చేశారు నిన్నటి వరకు. ఎలా చూడాలంటారు? నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటారా? వెన్నుపోటు పొడిచిందనే ప్రోగ్రామ్ 12 రోజులు ఏం చేశారు నాకు తెలిసి, ఒక 1 వీక్ చేశారంటున్నారు. వాళ్ళు ఎన్నుపోటు దేని వల్ల జరిగిందని ఒక పేపర్ పూర్వంగా వదిలి వాళ్ళు చేసిన పథకాల మీద వాళ్ళు ఇచ్చినవి ఏంటి, ఏ విధంగా వెన్నుపోటు జరిగిందని దాని మీద వెళ్తే, వెన్నుపోటు అంటే ఏంది? ఇప్పుడు నువ్వు పెన్షన్ని 3,000 చేస్తా ఉన్నావు. 3,000 ఎన్ని సంవత్సరాలు చేసావు? 5 సంవత్సరాలు చేసావు. ఈ గవర్నమెంట్ ఏం చేసింది? కూటమి ప్రభుత్వం 4,000 4,000 ఫస్ట్ నుంచి వచ్చిందిగా. 5 సంవత్సరాలు పెంచినోడు వెన్నుపోటు అయిద్దా? రావడంతోనే 4,000 రేపు సండే వస్తుందంటే ఒకరోజు ముందే ఇస్తున్నారు, సాటర్డే. ఎవరిది వెన్నుపోటు అయింది? అమ్మఒడి పెట్టావు నువ్వు. అమ్మఒడి పెట్టి ఏం చెప్పావు? ఎవరికి ఇస్తా అని చెప్పాలా? ఇంట్లో ఉన్న మొత్తానికి ఇస్తా అని చెప్పావు. ఒకరికని చెప్పావు అన్న పర్టికులర్గా చెప్పలేదుగా. వీళ్ళు ఏం చేస్తారు? తల్లికి 100 పెట్టారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 4 ఉంటే 4, 5 ఉంటే 5. అమ్మఒడి ఇస్తా అని చెప్పి ఒకడికి ఇచ్చిన నువ్వు ఎన్నుపోటు పోసినట్ట? ఎంతమంది ఉన్నా కూడా తల్లికి 100 ఇస్తావు అంటే వీళ్ళు ఎన్నుపోటు పోసినట్ట? ఎవరు ఎన్నుపోటు పొడిచారు? నువ్వు రాజధాని ఇక్కడే నీ అసెంబ్లీలో 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కాదు తీర్మానంలో నువ్వు ఉండి తర్వాత బయటకు వచ్చి 3 రాజధానులు కావాలని చెప్పినట్టు నువ్వు వెన్నుపోటుదారుడో వీళ్ళు వెన్నుపోటుదారులా? నువ్వు ఏ విధంగా ప్రతి దాని మీద ఇవాళ ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్ చేస్తున్నందుకు వెన్నుపోటు పొడిచినట్ట? నువ్వు ఏం చేసావు? అన్నదాత సుఖీభావ ఉంది. నువ్వేం చెప్పావు? గవర్నమెంట్తో, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా నువ్వు 13,000 నువ్వు ఇస్తా ఉన్నావు, వాళ్ళు ఇచ్చే కల్పిస్తా ఉన్నావు. నువ్వేం చేసావు? వాళ్ళు ఇచ్చే 6,000 7,000 తీసుకొని నువ్వు 6,000 13,000 ఇచ్చావు. వీళ్ళు ఏం చేస్తారు? 20,000 ఇస్తున్నారు. 20,000 వచ్చినాయి కదా. ఎవరిది వెన్నుపోటు? నువ్వు వెన్నుపోటు ఎలా పోయే ముందు వేస్తావు. గవర్నమెంట్ మమ్మల్ని కాదని ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు, వీళ్ళు ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీలు నెరవేర్చలేకపోతున్నారు. ఏది వెన్నుపోటు అనేది ఒక పేపర్ పూర్వకంగా ఇచ్చి ఏది వెన్నుపోటు ఏంది అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక దాంట్లో మీరు అన్న దాంట్లో పాయింట్స్ చెప్తాను నేను. వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ప్రధానంగా మహిళలకు ఇస్తా అన్న 1,500 ఇవ్వటం లేదు, నిరుద్యోగులకు ఇస్తా అన్న 3,000 ఇవ్వటం లేదు. డిఎస్సి అన్నాడు, డిఎస్సి కాదు దోచుకో అన్నట్టు అందులో ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఇదంతా వెన్నుపోటే కదా ప్రజలకి, నిరుద్యోగులకి, ఆశావహులకు అందరికీ వెన్నుపోటే కదా అనేది వాళ్ళ వాదన. మరి దానికేం చెప్తారు? 16,300 ఉద్యోగాలు ఇచ్చారు. దేని ద్వారా ఇచ్చారు? డిఎస్సి ద్వారా. మరి అది డిఎస్సీ కదా. అమ్ముకున్నారు ఉద్యోగాలని కదా ఆరోపణ. అక్కడ ఏం అమ్ముకున్నారు? డిఎస్సి ఉద్యోగాలు ఎవరు? ఒక్కొక్కటి 15 లక్షలకు నారా లోకేష్ అమ్ముకున్నాడు అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. అమ్ముకున్నట్టయితే ఉద్యోగస్తులు ఎవరు బయటికి రాలా? 16,000 మంది 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కట్టుకోగల ఉన్నారా? నువ్వు అన్నదే నిజం అనుకున్నావు. 16,500 16,300 ఇచ్చారు. 16,500 మందిలో ఎవరు 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? అసలు ఉద్యోగం ఇస్తే సంతోషపడు. సరే తప్పులు జరిగినట్టు 1-2 తప్పులు జరిగితే దాన్ని బయట 16,500 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తే అమ్ముకున్నారంటావేంది? అంటే నేను వస్తే దాని మీద వాళ్ళ డిఎస్సీ గ్రేడ్ ర్యాంక్ లేదని అంటున్నారు. ఎట్లా పాస్ అవ్వలేదా? తీర్మాన లిస్టు వస్తుందిగా. నువ్వు ఏ అధికారిని అడిగినా గవర్నమెంట్ లో చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట ప్రకారంగా నువ్వు ఏదైనా వచ్చింది. నువ్వు ఇలా పోయా, గవర్నమెంట్ ఇచ్చింది, డబ్బులు తీసుకున్నారు అన్నావు. ఇంక దీన్ని ఎవడు నిరూపిస్తాడు? దీన్ని నీ దగ్గర చాలా ఉన్నాయి అధికారాలు, కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఏ విధంగా ఇచ్చాడు? ర్యాంకు ప్రకారం ఇచ్చాడా? వాళ్ళకి డిఎస్సీలో క్వాలిఫై అయ్యారా లేదా ఉంటుందిగా. అంత ఆశామాషకి ఇవ్వడుగా అసలు డిఎస్సీ లేకుండా. అంటే ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే కనుక ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది అనే మాట కూడా అంటున్నారు. ఇదే కార్యక్రమం ఏదైతే వెన్నుపోటు కార్యక్రమంలోనే మాట్లాడుతూ రోజా గారు కూడా ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ. అతను తన కులానికి అన్యాయం జరుగుతున్నా సరే పట్టించుకోవటం లేదు అనే మాట ఆమె అన్నారు. దోచుకో అంటే ఆమె చెబుతుంది ఏంటంటే ప్యాకేజీ తీసుకుంటున్నాడు అనే మాట కూడా ఆమె మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? అసలు ఓజీ కాదు క్యాబేజీ. రోజా గారు ఎప్పుడన్నా సంస్కారవంతంగా, నాకు తెలిసి ఒకసారి గెలిచింది అనమాట, 2 సార్లు ఒకసారి గెలిచింది. నువ్వు దాదాపు 20 సంవత్సరాల నుంచి మహిళా అధ్యక్షురాలు కూడా చేసావు. నువ్వు మీ నోట్లో నుంచే మాటలు కానీ, మీరు చెప్పే విధానం కానీ, ఏ రోజన్నా ఒక సబ్జెక్టు మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద కానీ ఏ రోజన్నా నీకు గలం వినిపించావా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తాసు పలుకుతా, రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు అమ్మనా బూతులు తిట్టావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వస్తా పలుకుతా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని నీ నోటికి అదుపు లేదు. ఇది ఒక కన్సర్న్ పార్టీ మీద నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, మీకు మంత్రివర్యులు ఉన్నాడు. ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చినాక డిప్యూటీ సీఎంగా తీసుకొని 4 పదవులు తీసుకున్నాడు. పంచాయతీలో
సంస్కరణలు ఏం జరిగినాయి, పంచాయతీ అభివృద్ధి ఎలా జరుగుతుందో దాని మీద మాట్లాడు. పంచాయతీ కింద ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చాడు, ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చాడు, ఎన్ని కిలోమీటర్ ట్రైన్స్ జరిగినాయి, ఎన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్స్ జరిగినాయి, ఎన్ని కిలోమీటర్లు తార్ రోడ్లు మన్యం జిల్లాలో ఏర్పరిచాడు, లైటింగ్ లేకపోతే లైటింగ్ ఎలా కల్పించాడు, వాటర్ లేకపోతే వాటర్ ఎలా కల్పించాడు, డోలీలు లేని ప్రాంతాన్ని చూస్తారు ఇవాళ. దాని మీద మాట్లాడు. ఆయన తీసుకున్న శాఖ మీద మాట్లాడు. డబ్బులు తీసుకున్నాడు, ఎవడు నువ్వు తెచ్చిచ్చావు డబ్బులు? నోరు అంటావు, మీడియా ఉంది, పబ్లిసిటీ చేసుకుంటారు, నోరు అంటావు. నువ్వు అనుభవం ముందు ఆధారితంగా పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి డబ్బులతో కొనగలిగే వ్యక్తి, లేదా డబ్బులతో అతన్ని కాంప్రమైజ్ చేయగలిగే వ్యక్తి ఉంటా ఈ రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా? నువ్వు ఏ రోజైనా సరే ఏదో 4 మాటలు మాట్లాడి గాలి మాటలు మాట్లాడి పోతావు, కానీ సభ్య సమాజానికి పనికొచ్చాయి కానీ, లేకపోతే మహిళలకు పనికొచ్చాయి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఫలాన్ని చేస్తుందని కానీ ఒక్కి ఒక్కరించగలవా? అన్నయ్య చూడాలా, జగన్మోహన్ రెడ్డి అన్నయ్య చూడాలా, 4 రోజులు షూటింగ్కి వెళ్తావు, మళ్ళీ వస్తావు. నువ్వు వెళ్తున్నావు షూటింగ్కి, జబర్దస్త్ 4 రోజులు చేసుకుంటావు, మేకప్ వేసుకొని వస్తావు, దడా మాట్లాడుతావు, వెళ్ళిపోతావు. ఒక విధానం మీద ఎవరు నేనైనా ఇంకొకరైనా ఒక విధానం మీద పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, మహిళ కాబట్టి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటాం. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కుల ఆధారితంగానే జరుగుతుంది అనేది వైసీపీ నాయకులు చేస్తున్నది. ఇక్కడ ఓపెన్ గానే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే, కాపులకు అన్యాయం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ నోరు తెరవటం లేదు అనే మాట ఆయన చెప్తున్నారు. దానికి ఉదాహరణగానే నిన్న ఏదైతే కనుక విజయవాడ సంఘటన, పిల్లా సాయి సంఘటనే తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎలా చూడాలంటారు అసలు దీని మీద కొంచెం వివరంగా మాట్లాడుకోవాలండి. మనం కులం అనే కంపులో పడి, కులం అనే కంపులో రొచ్చులో కొట్టుకుపోతా ఉన్నారు. కాపు కులాన్ని ఏదన్నంటే వాళ్ళు ఉద్రేకపూర్లు అవుతారు. వాళ్ళని ఏ విధంగా మనం మ్యాన్పులేట్ చేయాలా? పోయినసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి సింగిల్ హ్యాండెడ్గా మా నాయకుడు, మా పార్టీ అని చెప్పి ఆయన కులం ఆయన ఓన్ చేసుకుంది. వాళ్ళకు దాదాపు 40-50 సంవత్సరాలకి ఒక విపరీతమైన కోరిక, నాకు కూడా కోరిక, నేను కాపునే. అది ఆ కులం మొత్తం ఆయన కళ్ళి నిలబడింది. దాన్ని ఎలా మాఫ్ చేయాలి? గాదే సాయి కృష్ణ జరిగి 4 రోజులు పోయింది నాకు తెలిసి. మన అందరికీ ఈ మధ్య 4 రోజుల నుంచి వార్తలు చూసి సరిపోయింది. అతను దాని మీద అరెస్ట్ చేశారు. ఈ చేసిన విషయం తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అక్కడున్న పోలీసు అధికారులకు మొత్తం తెలుసు. ఈ 4 రోజుల నుంచి బయట పెట్టారు, కానీ అరెస్ట్ తీసుకెళ్ళినాడు ఎందుకు అరెస్ట్ చూపించలేకపోయాడు? దీని మీద ఎవడో మాట్లాడలే. ప్రతిపక్షంగా మీకు బాధ్యత ఉంది. అతన్ని అన్యాయంగా చంపారని మీరు ఆరోపణ చేస్తున్నారు. మీరు మాట్లాడాల్సింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని, రోజా కానీ, పేరు నాని కానీ, ఇంకోటి కానీ, ఎవరైనా బచ్చా కానీ మీరేం మాట్లాడాలా? ఇతను ఎక్కడున్నాడు? ముందు మనకు కావాల్సింది ఇతను బతికున్నాడా, చనిపోయాడా, మీరు ఎందుకు తీసుకెళ్ళాడు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ ఏంటి చూపించమని మన గవర్నమెంట్ అడగాల. మీరు రావడం కాపులను చంపుతున్నారు. కాపులను చంపేది నాకు అర్థం కావట్లా. ఈ రాష్ట్రంలో కొన్ని వందల సంఘటనలు జరుగుతుంటాయి. దాంట్లో కాపు ఉంటాడు, రెడ్డి ఉంటాడు, ముస్లిం ఉంటాడు, ఎస్సీ ఉంటాడు, ఎస్సీ ఉంటాడు. ఒక సంఘటన ఆధారంగా చేసుకొని ఒక కులానికి అంటగొట్టి ఆ కులాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో వీళ్ళని రెచ్చగొడితే ఈ రాష్ట్రంలో తగలబెట్టడం, గొడవలు చేస్తారని మీ ఉద్దేశం, అంతే కదా? అది పోయినాయి, ఆ రోజులు పోయినాయి. కాపులు చాలా తెలియగలవాళ్ళు, విద్యావంతులు, చదువుకున్నారు, బిజినెస్ మ్యాన్లుగా సెట్ అయ్యారు. ఈ రాష్ట్రంలో వాళ్ళకంటూ ఒక పరపతి ఉంది. వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళు అనుకున్న కోరిక తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. కొంచెం ఒక అడుగు వెనక్కేస్తున్నారు. మీకేంది? కాపు అంటే కుల నాయకుల్ని గౌరవించాలి. నా ఉద్దేశం అడిగి పవన్ కళ్యాణ్ చేసిన తప్పు ఏంటంటే, ఈ రాష్ట్రంలో కుల పెద్దలుగా చేసుకునే వాళ్ళు 100 మంది 150 మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి, అన్న మీరే నాకు దిక్కు, మీరందరూ కూర్చొని ఈ పార్టీని నడిపించండి, మీకేం కావాలో ఫైనాన్షియల్ నేను పంపిస్తానని చెబితే అవతలోడు ఎంతలా మొగడని తిట్టుతారు, అవతల ఎంతలా మొగడని ఇంటి మీద దాడి చేస్తారు. ఆయన కోరుకుంటుంది అది కాదు. సామాన్య ప్రజల కోసం వచ్చాడు. ఈ రాష్ట్రం ఇచ్చిన అయిపోయింది. ఈ రాష్ట్రానికి నేనొక సైనికుడిలా నిలబడాలనుకున్నాడు. తను తగ్గించుకుంటున్నాడు. ఇలా కూటమిలో రావటానికి కూడా ముఖ్య కారణం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఆయన పాత్ర ఉండాలని తప్పితే రావడంతో ముఖ్యమంత్రి అవ్వాలో, లేకపోతే మంత్రి పదవి తీసుకొని కొన్ని 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకోవాలని మీలాగా ఆశలేదు. నిన్న మన నాని గారు అంటున్నారు, ఇక్కడ కూడా చనిపోతే పట్టించుకోలేదురా, అక్కడ ఆడికో పోయాడా పరిగెత్తుకుంటా అని. మీకు కులపిచ్చి మీకు యాగి అక్కడ అబ్బాయిని జిన్ను సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. తన కోరికను వెళ్ళబుచ్చాడు, వెళ్ళాడు. ఇది గవర్నమెంట్ పరంగా జరగాల్సింది. నువ్వు అడుగు, పవన్ కళ్యాణ్ అడుగు, చంద్రబాబుని అడుగు, లోకేష్ అడుగు, ఏమయ్యా చచ్చిపోయిన మనిషి ఎక్కడున్నాడు, మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అతను ఎందుకు చంపేశారు, ఏం చేశాడని చంపేశారు, బయటిది తప్పలేదు. సిస్టమ్ ప్రకారం జగన్ నువ్వు అధ్యక్షుడు అయి వచ్చి కులం చంపారు, కులాన్ని చంపుతున్నారు. ఇది ద్వంద్వ వైఖరండి. కులాన్ని మీద నెట్టి పబ్బం గడపాలనుకోవడం తప్పితే
ఇది సత్యం కాదు. అంటే ఇక్కడ సిఐ గారు కూడా అదే సామాజిక వర్గానికి చాలా సంబంధించిన వ్యక్తిని కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఒకైతే అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. చిన్న చిన్న నేరాల ఆవేశంలో ఏదో చేశాడులే అంటున్నారు. ఎలా చూడాలంటారు ఆ మనస్తత్వాన్ని అసలు? అంటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అదేగా రఫా నడుపుతాడు, కుర్రోళ్ళు ఆవేశాలు అంటుంటారు. ఇప్పుడు ఆయన వైఖరి ఏంది? విధ్వంసమే కదా, పోల్చడం, పడగొట్టడం, రెచ్చగొట్టడం. ఇప్పుడు సుధాకర్ గారిని చంపారు, డాక్టర్ గారిని మాస్క్ అడిగినందుకు ఆవేశంలో చంపారు. ఏముంది? ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపాడు. ఎందుకు చంపాడంటే వాడికి నచ్చలేదు, చంపేశాడా, చంపి ఇంటికి పంపించాడు. గిద్దలూరులో ఒక ఎమ్మెల్యే కాపు కులస్తుని చంపింది. అబ్బా మరి అప్పుడు ఈ ఆడికి పోయి పొడిసే బొంగళ మొత్తం కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా రోజు. అరే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా, మరి ఈ మొగోళ్ళు ఎంత ఆడిపోయారు కాపులు. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంది? అవును చంపుతారు మావోలే, ఏదో ఆవేశంలో కొట్టాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కొట్ల. సిఐ నాగరాజు కాదు, డిఎస్పీ కాదు, డీజీపీ కాదు, ఎవరు తప్పు చేసినా కూడా బయటికి రావాలని దాని మీద పోరాడండి మీరు. వ్యాలిడ్ పాయింట్. మీరు దాని మీద కులంతో మీకు సంబంధం లేదు. చచ్చిపోయిన వ్యక్తి కులంతో మీకు సంబంధం లేదు. కులంతో మీకు ఎందుకు? అతను చేసుకుపోయారు, తప్పు చెప్పకుండా తీసుకుపోయారు, చనిపోయాడు అన్నారు. ఎక్కడ తేలేదు. ఇప్పుడు మనందరికి నిజం తెలిసినాక అప్పుడు కుల ప్రాంతంగా చంపారా, కులాల ఆధారంగా చంపారా అనేది అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న.